హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 46. ఫ్రెండ్స్, మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. అలాగే నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి. ఇక కథలో రిషి వసుధారతో హ్యాపీగా ఉంటున్నా కూడా జగతి తనకి చాలా గుర్తుకొస్తూ ఉంటుంది. ఒకరోజు రిషి ఎన్ని రోజులని ఇలా అమ్మని చూడకుండా ఉండాలి, అయినా అమ్మ ఎందుకు అలా కోపంగా ఉందో, ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మందో తెలీదు, కానీ నాకు మాత్రం ఒక్కసారి మా అమ్మని చూడాలనిపిస్తుంది. అయినా నేను ఎందుకు వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను? అమ్మని చూడటానికి కూడా నేను ఇంతలా ఆలోచించాలా? అమ్మ ఎంతలా కోపగించుకున్నా పర్లేదు, నేను మాత్రం అమ్మని ఈరోజు చూడాల్సిందే అని ఆఫీస్ నుంచి నేరుగా జగతి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక జగతిని అమ్మ అని పిలుస్తాడు. ఇక అంతలోనే జగతికి కూడా మనసులో నాన్న రిషి అని ప్రేమగా పిలవాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఇక ప్రేమగా మాట్లాడితే మళ్ళీ ఇక్కడికి ఉండడానికి ఎక్కడికి వస్తారోనని చెప్పి ఎందుకు వచ్చావు ఇక్కడికని అడుగుతుంది. దాంతో రిషి అలా అంటావేంటమ్మా, అయినా ఎందుకు వచ్చానేంటి, నిన్ను చూడటానికి వచ్చానని అంటాడు. దాంతో ఇక ఓహో, నన్ను చూడటానికి వచ్చావా, ఇన్ని రోజులు ఈ అమ్మ గుర్తుకు రాలేదు కానీ ఈరోజు గుర్తుకొచ్చిందా, అయినా ఎందుకు వచ్చావని అడుగుతుంది. దాంతో రిషి అదేంటమ్మా, నిన్ను చూడటానికి అని అంటున్నాను కదా అని చెప్పడంతో, అయినా ఇప్పుడు హ్యాపీగా ఉండుంటానులే, ఇక్కడుంటే నేనేదో నీ భార్యని అంటున్నావని వెళ్ళిపోయావు కదా, ఇప్పుడేముంది, హ్యాపీగా మీరే ఉన్నారు కదా, మీ ఫ్యామిలీ అంతవరకు, మేము ఎలా పోతే ఏముందిలే అన్నట్టుగా మాట్లాడుతుంది. దాంతో ఇక రిషి అలా అనొద్దమ్మా, నీకు నచ్చకుండా ఇంట్లో ఉండకూడదని వెళ్ళిపోయాం, కావాలంటే ఎప్పుడైనా వచ్చేస్తామని అనడంతో, వద్దు నాయనా, నువ్వు ఇక్కడికి రావడం, నీ భార్య నా పైన చాడీలు చెప్పడం ఎందుకు, మీరు సంతోషంగా ఉండండి, మీరు సంతోషంగా ఉండడమే కదా నాకు కావాల్సింది, అలాగే ఇక మీదట నువ్వు ఇక్కడికి రావద్దని అంటుంది. దాంతో ఇక రిషి అది కాదమ్మా అని అంటున్నా కూడా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని కోపంగా మాట్లాడుతుంది. దాంతో రిషి బాధగా వెళ్ళిపోతాడు. ఇక జగతి ఏడుస్తూ, నన్ను క్షమించు నాన్న, నేను కావాలని ఇలా మాట్లాడట్లేదు, నీ మంచి కోసమే ఇలా చేస్తున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత రిషి డల్గా ఇంటికి వెళ్తాడు. ఇక వస్తారా, ఏంటి రిషి ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉందా, డల్గా ఉన్నావు అని అడగడంతో రిషి ఏం లేదులే వస్తారా, బాగానే ఉన్నానులే అని ఇక వస్తారతో అయితే చెప్పడు. ఆ తర్వాత రిషి నాకు కాస్త టైర్డ్గా ఉంది, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను వసుధార అని చెప్పడంతో, అదేంటి రిషి ఫ్రెష్ అప్ అయి రాపో, కాఫీ ఇస్తాను కొంచెం బాగుంటుందని అంటుంది. దాంతో రిషి అక్కర్లేదంటున్నాను కదా, నన్ను కాసేపు డిస్టర్బ్ చేయొద్దని గదిలోకి వెళ్ళి ఇక పడుకుంటాడు. ఆ తర్వాత ఏమై ఉంటుందని వస్తారా ఆలోచిస్తూ ఉండగా జగతి ఫోన్ చేస్తుంది. రిషి అక్కడికి వచ్చినట్టు, తను రిషిని బాధ పెట్టినట్టు మాట్లాడినట్టు. దాంతో ఇక వసుధార అవునా అత్తయ్య, అందుకేనే ఈయన బాధపడుతున్నారు, నిజం చెప్పాలంటే ఈయన మీకు దూరంగా ఉంటున్నందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నారు అత్తయ్య అని చెప్పడంతో, జగతి నా పరిస్థితి కూడా అదే వస్తారా, కానీ చెప్పాను కదా, నువ్వే వాడిని కాస్త దగ్గరగా ప్రేమగా చూసుకో, అలాగే వాడి మూడ్ని మార్చమ్మా, అందుకోసమే ఫోన్ చేశానని అంటుంది. ఆ తర్వాత ఇక రిషి గదిలో ఇంకా వస్తారా గదిలోకి వెళ్ళి రిషి దగ్గర కూర్చొని అలా అని చూస్తుంటుంది. ఇంక అంతలో రిషి కళ్ళు తెరిచి వస్తారా ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అంటుంటే, నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంది రిషి, అయినా నాకు అసలు ఏం చేయబుద్ధి కావట్లేదని అంటుంది. ఇక రిషి ఇప్పుడు ఏమైందని, నేను బాగానే ఉన్నానని అంటుంటే, మరి నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని చెప్తుంది. ఏం లేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, పద నేను ఫ్రెష్ అప్ అవుతానని